సైబరాబాద్ కమిషనరేట్. సైబరాబాద్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏవి న్యూస్. మన న్యూస్ ఛానల్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ బాధితులు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు విషయం ఏంటంటే, ఒక పచ్చని సంసారంలో నిప్పులు పోయడానికి ఫైనాన్స్ పేరిట దందాలు చేస్తున్న వైనం. అది ఎవరో చేస్తే అది వేరే విషయం. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఏమో సజ్జనార్ దగ్గర ఫోటోలు దిగుతాడు, అతని భార్యనేమో ఫైనాన్స్ చేస్తూ మీకు కావాలన్నా మీకు కావాలన్నా మీకు కావాలన్నా అంటూ ప్రతి గడపకు తిరిగి ఫైనాన్స్ చేపియడంలో ఆమె దిట్ట అందవేసిన చెయ్యి అని మనకు తెలుస్తోంది. అయితే బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ దెబ్బలు తాకిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఈ పెదుం బలగొట్టాడు. ఎవరు ఏందనేది మీకు చెప్తాను, ఫస్ట్ మీరు చూడండి. అండ్ అలాగే ఇదొకటి, ఇగో ఇక్కడ కూడా చూడండి ఎంత గొడవ అవుతుంది. రైట్, ఇక అసలు విషయంలోకి వెళ్తే అమలాపూర్ అనే విలేజ్ లో, ఇది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. అయితే మొయినాబాద్ పిఎస్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ వాస్తవంగా జరిగింది ఏంటి అంటే, ఒక పోలీస్ కానిస్టేబుల్ భార్య ఒక కుటుంబానికి ఒక 50,000 ఫైనాన్స్ ఇచ్చింది. రైట్, ఆ ఫైనాన్స్ కి బదులుగా నెలకు 1,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఒప్పందం జరిగింది. అది కాగితం పూర్తిగా లేదు, అసలు ఏం పేపర్ లేకుండా మాట మీద ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఆ 50,000 తీసుకుంది ఒక కుటుంబంలో ఇద్దరు, భార్య భర్త, వాళ్ళిద్దరూ తీసుకున్నారు. వాళ్ళిద్దరూ తీసుకున్న తర్వాత రీపేమెంట్ కూడా వాళ్ళే చేయాలి. అదే ఇలాంటి సమయంలో ఒక 2 years వరకు వాళ్ళు పేమెంట్ చేయకపోవడం వల్ల ఈ ఫైనాన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు వీళ్ళ బంధువులకు కాల్ చేసి, ఇగో మీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి పదే పదే వీళ్ళను మానసికంగా హింసించడం ద్వారా వాళ్ళు విసుగు చెందారు. అసలు ఎవరు డబ్బులు తీసుకున్నారు, మేమెందుకు కట్టాలి, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, ఇదెక్కడి పద్ధతి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ చిన్నమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగిన ఆ రోజు ఎవరైతే ఆమె భర్త ఉన్నాడో ఆయన మరి ఎలాంటి కక్షలు ఉన్నాయో ఎందుకు కొట్టాడో తెలియదు, కానీ ఆయన తన బలగాన్ని తీసుకొని ఆ పిల్లల మీద ఇగో ఈ విధంగా దాడి చేస్తే అసలు ప్రజాస్వామ్యంలో పోలీసు ఒక రక్షణ, ఒక వ్యవస్థ ఉందా లేదా? అసలు పచ్చని సంసారాల్లో ఇలాంటి పోలీస్ కానిస్టేబుల్ భార్య ఈ ఫైనాన్స్ బేరం చేయొచ్చా లేదా? ఇప్పటికే మైక్రో ఫైనాన్స్ పేరిట ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ తరుణంలో ఒక ఇద్దరు యువకులను ఈ విధంగా కొట్టడం, ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అసలు మొయినాబాద్ పిఎస్ పరిధిలో పోలీసులు పనిచేస్తున్నారా, లేకపోతే పెద్దలకే ఒత్తాసు పలుకుతున్నారా అన్న అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. వాస్తవానికి బాధితులను పిలుద్దాం. ఒకసారి మీరు ఇటు రండి. దెబ్బలు తాకిన వాళ్ళు ఎవరు? ఇంకొకరు చూడండి, ఇగో ఇతనికి ఇగో ఈ చెయ్యి గాయమైంది, ఇతనికి ఇగో ఈ చెయ్యి కూడా గాయమైంది. ఎందుకు వీళ్ళకి దెబ్బలు తాకినాయి అంటే, వీళ్ళ చిన్నమ్మ తీసుకుంది వాస్తవానికి ఆ పైసలు అనేవి. వీళ్ళకేం సంబంధం లేదు. అసలు మాకెందుకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు అడగడము. అసలు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు? ఒక పోలీస్ బాధ్యతాయుతమైన చట్ట పరిధిలో పనిచేస్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్ భార్య ఫైనాన్స్ కి ఇవ్వడము. అది ఈ పోలీసు కానిస్టేబుల్ ఏమో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని పెద్ద పెద్ద వాళ్ళతో దిగిన ఫోటోలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. పెద్ద పెద్ద వాళ్ళతో దిగిన ఫోటోలు ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, సజ్జనార్ గారితో ఇగో ఈ పోలీస్ కానిస్టేబుల్ ఈయనేమో డ్యూటీ చేస్తుంటాడు, ఈయన భార్య ఏమో ఫైనాన్స్ చేస్తుంటది. సరే, మీరు ఫైనాన్స్ చేసుకుంటారా, చట్టపరంగా పోలీసులు ఎలాంటి చర్య తీసుకుంటారో ఏమన్నది అది చట్టానికే వదిలేద్దాం, చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. వాస్తవానికి మరి ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తి ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళను క్వశ్చన్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి తప్ప ఈ పిల్లలకేం సంబంధం, వీళ్ళకేం సంబంధం, వీళ్ళకి ఎందుకు ఫోన్ చేసింది అంటే బిజినెస్ లో ఇది కూడా ఒక భాగమా? ఇలా డబ్బులు ఇచ్చేసి వీళ్ళ ఆస్తులు ఏమన్నా మలుపుకోవాలని చూస్తున్నారా? ఒక పచ్చని సంసారంలో ఒక యువకులను ఇట్లా కొట్టడం అంటే వీళ్ళ ఫ్యామిలీలో ఇష్యూలు తీసుకురావడం, వీళ్ళకే పంచాయతీ పెట్టడం, వాళ్ళ ఒక వింత నాటకంగా చూడడం జరుగుతుంది. అసలు వాస్తవానికి క్యా నామ్ హై ఆప్కా? मोहम्मद फहद। मोहम्मद फहद, आपका? मोहम्मद अरफात। क्या हुआ बोलो, असल हिंदी में बोलो, क्या हुआ? काहे को आपको ये पूरा हो गया? हमारे अंकल के भाई का नाम रहमत नाम है उनका, उन्हें क्या करे बियर के शीशे से फोड़ के मेरे को पेट पे मारने गए तो हाथ लगा तो मेरे हाथ को लग गया। वो जमीन क्या से आ रहे वो हमारी जमीन 200 गज प्लाट है हमारी जमीन, वो रोड पे जमीन है हमारी,
वो रोड क्या से कर रहे जो जो हमारी जमीन के वास्ते कर रहे होना बोल के। और मेन जो लड़ाई जो हो रही जो दुश्मन है मेन हमारे अंकल का भाई छे वो है रहमत है उन्हें छे मेन फसाद की जो लड़ाई लगाने वाला। आज हमारी जमीन है वहाँ पे हमको जाना आना लगे हुआ है। आज हमको आज निकल जाते हम ना कभी कभार का मैं जान को ठोका तो कौन जिम्मेदार है इसके आप मुझको ये बताइए। मैं हूँ मेरा भैया हमारे अम्मा है हमारे वालिद साहब है जो भी हमारे जाते आते रहते हैं हमारा प्लाट है भाई। हम दुनिया की मुसीबत से लिए हम जमीन हमारे मालूम हम कैसा लिए। तो भाई हमारी जमीन पे उन्होंने फाइनेंस लिए कहते भाई कैसा लिए कहीं को लिए क्या जरूरत थी इनके लेने को हमारा जमीन बता के। और देने वाले को भी क्या उसको नहीं मालूम उसका काम था इंक्वायरी करना किसका जमीन है किसका फ्लैट है। हमको पूछा नहीं करा नहीं उन्होंने लिए उनको मालूम उन्हें दिया उसको मालूम हमको परेशान करे बीच में। हमारा काम था हमारा खराब बोले ऐसा करना पड़ा हमको बुला के खुसूसन मारे हम लोग को नाजायज की तकलीफ दी हमारे को बुला के। ये गलत है ना ये हमारे को बुला के मारे से मेरे को मारे हमारे छोटे भाई का तीसरे वाले भाई को तो इतना मारे उसको चलने नहीं आ रहा नीचे बैठा हुआ है उसको हाथ में बिठा के चलने नहीं आ रहा उसको फसले में तबरा बरा मारे इसके हमारे भाई को। आप बोलो वो वो मैं झगड़ा काहे को हुआ, असल क्या हुआ? वो झगड़ा हमारे को कॉल आया था कि वो तुम कौन पैसे किया कॉल? कॉल फाइनेंसर कॉल किया था ओके। हमारे को। तो हम परेशान हैं, कौन फाइनेंसर बोले तो नहीं आप वो आपके बहन और कांस्टेबल। भौने हाँ हाँ। बहन और भौने पैसे लिए थे। हम्म। वो पैसों के ऐसे फोन करा वो पैसे लेके आके दियो उन्होंने बोल रहे तुम्हारे पास पैसा रखे हुआ है बोल के बोल रहे बोले तो हमारे पास कहाँ का पैसा है बोले तो नहीं मैं तुम लेके आके देना नहीं लेके आके देता हूँ मैं तुम्हारी जमीन को लॉक डाल देता हूँ बोल के ऐसा बोला। तो हम लोग संडे के दिन फ्री रहते हम लोग आके बात करेंगे बोल के बोले। संडे के दिन हम लोग गए बात करने के लिए गए तो उन्हें गए बच्चे को स्कूल को लेके गया मैं एग्जाम देने के लिए। मैं नहीं आता मेरे घर वालों से बात करो बोल के बोले उन्होंने। हम पहले जाने से पहले हम मोइनाबाद पीएस में ऑलरेडी हम कंप्लेंट लिखा के गए कंप्लेंट दे के गए हमारे को ऐसा होता हम लोगों के पास हैवी होते और लगा हमारे को मारने के लिए आ रहे और लगा। हम लोग पुलिस में से मैडम के आप जो केस लिखे मैडम ने बोला हमारे को आप लोग वहाँ जाइए अगर ऐसा कुछ हुआ हमारे पेट्रोलिंग वाली गाड़ी वहीं है उनका नंबर दिए उनको कॉल करो इमीडिएटली पहुंच जाते आपके पास बोले। हमारे को वहाँ गए बाद अंदर गए बाद मार दिए मारे बाद वो एक हमारा अंकल का भाई है ना गिलास लिया गिलास लेके हमारे भाई को मारने गया तो हमारा भाई झुकने से हमारे अंकल के ऊपर मार पड़ गया। तो उनके हमारे अंकल को मार पड़ गया तो उनका फट गया फट के खून जा रहा। तो बाहर निकल के पूरे गांव को जमा कर लिया उन्होंने हम लोग को बाहर से हैदराबाद के लोग आके मार रहे बोल के। हम उनके रिश्तेदार है कोई गांव वालों को मालूम नहीं। तो पूरे मिलके गांव वाले मिलके हम लोगों को 4 लोग को हमारे मामा अजमत मामा मेरा नाम मोहम्मद अरफात मेरे बड़े भाई का नाम मोहम्मद फहद मेरे छोटे भाई का नाम मोहम्मद आहद हम सबको 4 जनों को मिलके इतना मारे हमारे कुछ समझने नहीं आ रहा था। हम जरी देर के ऐसे कोमा में गए। फिर भास्कर हॉस्पिटल में हमने पुलिस वाले आए बाद जब पूरा मारम तोड़ी हो गया बाद जब पुलिस वाले आए हम पुलिस की गाड़ी में बैठ के गए भास्कर हॉस्पिटल के बाहर हमको छोड़ दिया तुम लोग जाओ ट्रीटमेंट करा लो। ट्रीटमेंट कराने के लिए हम लोग भास्कर हॉस्पिटल में गए तो वहां पर एक मजर बोल के लड़का हमारे अंकल का बेटा आता है आके मेरे को पूछता उनका दोस्त था और उन्हें दोनों आता तू कहाँ रहता मैं बोला किशनबाग पे रहता हूँ तू यहाँ से बचकर कैसा जाता। मैं कल के दिन वहां पे अगर मेरी जमीन है वहां पे अगर गया मैं मेरी जान को धोखा है इसके जिम्मेदार कौन है मैं पूछना चाह रहा हूँ हमारे सिटी कमिश्नर पुलिस से। రైట్, చూస్తున్నారు కదా, ఇది వాస్తవానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఒకరైతే తీసుకున్న వాళ్ళు మరొకరైతే అసలు మాకెందుకు ఫోన్ చేస్తున్నామని అడగడానికి పోవడంతోనే వాళ్ళు అసలు ఇక్కడ ఉద్దేశం ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే జమీన్ ఆ జాగా ఉందో దాని మీద వీళ్ళ కన్ను పడింది అనేది ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు వాస్తవానికి ఒకరి మీద ఒకరు దాడి చేయడం అనేది అమానుషం. ఇంకా మనము అడవి నీతిలో లేం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనకు చట్టం ఉంది, మనకు పోలీసు రక్షణ ఉంది, మనకు వ్యవస్థ ఉంది, మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకుండా మనం న్యాయం కోసం పోరాడుతుంటే మరి ఈ పిల్లల మీద దాడి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అసలు డబ్బులు ఎందుకు తీసుకున్నారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేకుండా పోయింది. ఇప్పటికైనా ఇగో బాధితులు స్టూడియోకి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు, వాళ్ళ కంప్లైంట్ చెప్పుకుంటున్నారు. కాబట్టి ఏవీ న్యూస్ ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అమలాపూర్ అండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో మొయినాబాద్ పోలీస్ పరిధిలోకి వస్తుందో వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాము. మీడియా పరంగా దీన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ చేరే వరకు కూడా దీన్ని ప్రజలే ముందుకు తీసుకుపోవాలి, ప్రజలే సపోర్ట్ చేయాలి. ఇవాళ వీళ్ళకి వచ్చింది ప్రాబ్లము, రేపు మన కుటుంబాల్లో కూడా మనకే కూడా వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఎక్కడైనా ఈ ఆర్థిక లావాదేవీల విషయంలో ఖచ్చితంగా ఒక పేపరు, బాండ్ పేపరు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. అట్లా తీసుకోకుండా వీళ్ళ ప్రమేయమే లేకున్నా కానీ
వీళ్ళకి కాల్ చేసి వీళ్ళకి దమ్ చేయడము, వీళ్ళు అడిగితే వీళ్ళ బాబాయ్తోనే వీళ్ళకు ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్ చేయడము, ఇదంతా ఒక సమస్యను వేరొక సమస్యగా ఫ్యామిలీ సమస్యగా సృష్టించి ఆ జాగ మీద కన్నేయాలని చూస్తున్నారు. ఎందుకంటే మెయిన్ రోడ్ బిట్టు అది ఉంది కాబట్టి ఆ జాగను కొట్టేయాలనే దురుద్దేశంతోనే ఇది జరుగుతూ ఉన్నట్టుంది, దీనికి అనిపిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు మొయినాబాద్ పిఎస్ లోకి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు. అక్కడ పోలీసులు కూడా పట్టించుకోవడానికి సుముఖతగా లేరని కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఈ కానిస్టేబుల్ ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ దగ్గర షేక్ హ్యాండ్ తీసుకుంటున్న ఫోటో కూడా కనిపిస్తుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఈ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. బాధితులు ఎక్కడ దిక్కులేక మీడియా హౌస్ కు వచ్చారు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మొయినాబాద్ పిఎస్ పరిధిలో ఉన్న సిఐ గారు, ఎస్ఐ గారు ఖచ్చితంగా దీనిపై ఒక విచారణ చేయండి, బాధితులకు న్యాయం చేయండి. ఎవరైతే మైక్రో ఫైనాన్స్ ఇస్తున్న వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా ఇస్తున్నారు. ఒక డిపార్ట్మెంట్ లో పనిచేసే ఒక కానిస్టేబుల్ భార్య దీన్ని ఈ విధంగా మైక్రో ఫైనాన్స్ బిజినెస్ చేయడం చట్టరీత్యా నేరం. దీన్ని వెంటనే పరిష్కరించాలని పోలీస్ డిపార్ట్మెంట్ ని ఏవీ న్యూస్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.